ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్లోని మేఘాణిలో కుప్పకూలిన పోయిన ఆ విమానం గురించి అయితే ఇప్పుడు యావత్ ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉంది. అయితే ఉన్నట్టుండి ఈ విమానం ఎందుకు ఇలా కుప్పకూలాల్సి వచ్చింది, అందులో ఎలాంటి లోపాలు ఏర్పడ్డాయన్న కోణంలో అయితే ప్రస్తుతం అయితే అధికారులు దర్యాప్తులను ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇందులో అయితే దాదాపుగా 242 మంది ప్రయాణించినట్టు తెలుస్తుంది ప్రయాణికులు. అయితే ఇందులో దాదాపు చాలా మంది భారతదేశ ప్రముఖులు కావచ్చు, లేదంటే విదేశీ ప్రముఖులు కావచ్చు, చాలా మంది ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే అంటే ఈ ప్రమాదంలో అయితే 40 మంది దాకా కూడా మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. ఇంకా చాలా మంది గాయాల పాలు కూడా అయ్యారు. దానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ జరిగిన సంఘటనపై అయితే ప్రస్తుతం మనతో అంటే ఈ వోల్గా స్క్రీన్ పైన అయితే పోలీస్ అధికారి కూడా ఆయన స్పందిస్తూ ఉన్నారు. ఆయన మాటల్లో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. चला कि 223 जितने पैसेंजर थे यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे। फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें। जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, BSF, CISF, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके। चला कि 223 जितने पैसेंजर थे यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे। फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें। जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, BSF, CISF, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके। चला कि 223 जितने पैसेंजर। ఎస్ పోలీస్ అధికారి చెప్తున్న డీటెయిల్స్ ప్రకారం అయితే ఆయన ప్రస్తుతం ఆ ఏరియాలో మొత్తం చెల్లాచెదురైపోయిన ఆ ప్రాంతాన్ని కూడా మొత్తం అయితే అంటే క్లీన్ చేసే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. ఇంకా దానికి సంబంధించి ఫైర్ ఇంజన్ వాళ్ళు కావచ్చు, లేదంటే అంబులెన్స్లు, వీళ్ళందరూ కూడా పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా కలిసి ఆ ప్రాంతంలో అయితే సహాయక చర్యలను అయితే ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తున్నారు. అయితే క్షతగాత్రులను కూడా చాలా మందిని ఇదివరకే హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయని ఆయన మాటలో తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇందులో దాదాపుగా 40 మంది మరణించినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 242 మంది ప్రయాణికుల్లో पूरे गए होंगे कोई मतलब सवारी कितनी चाहिए। ఎస్ అయితే ఈ ప్రమాదంపై అయితే సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే రామ్మోహన్ నాయుడు అయితే ఆ ప్రదేశాన్ని సందర్శించాడు. అక్కడ ఏం జరుగుతుందనే సిచ్యువేషన్ని గమనించాడు. ఆయన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు విమానయాన సంస్థ ఏదైతే విమానయాన ఈ శాఖకైతే ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అయితే దీనిపైన అయితే సర్వత్రా ఆపోజిషన్ పార్టీ వాళ్ళైతే దీనిపైన అయితే వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇదివరకు చాలా ప్రమాదాలు జరిగాయి కదా, అంటే గతంలో కూడా లాల్ బహదూర్ శాస్త్రి టైంలో కూడా ఏదైతే ట్రైన్ ప్రమాదం జరిగిందో ఆ టైంలో ఆయన రాజీనామా చేయాలి అనే డిమాండ్ రావడంతో ఆయన చేశాడు. ప్రస్తుతం కూడా మరి ఈ అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, వీళ్ళందరూ మరి ఈ మంత్రులందరూ కూడా మరి ఇప్పుడు రాజీనామా చేస్తారన్న కోణంలో కూడా ఆపోజిషన్ పార్టీలు అయితే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి రామ్మోహన్ నాయుడును ఎందుకు అంటే ఒక్కడినే చేసి అంటే రామ్మోహన్ నాయుడు ఒక్కడే ఎందుకు ఆ విమాన ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్ళిండు, ఇంకా ఇతర మంత్రులు ఎందుకు రాలేదు ఆ ప్రదేశానికి అన్న కోణంలో కూడా పలువురైతే విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ వ్యవహారం అంతా కూడా పూర్తిగా కేవలం రామ్మోహన్ మీదనే చేసే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా, అంటే దీనిపైన ఏమైనా పూర్తిగా రాజకీయము అంటే ఏదైనా అల్లడానికి ప్రయత్నిస్తున్నారా రాజకీయ కోణంలో. అయితే దీనికి సంబంధించి రామ్మోహన్ నాయుడు ఎందుకు ఇందులో పూర్తిగా ఆయనకే బాధ్యత అప్పచెప్పేస్తారో అన్న కోణంలో కూడా దర్యాప్తు అంటే దానిపైన అయితే విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. రామ్మోహన్ నాయుడు కూడా అంటే ఇంతకుముందు కూడా అంటే ఇలాంటి ప్రమాదాలు చాలా సంభవించాయి. ఆయన కూడా ఎన్నోసార్లు గతంలో కూడా విమాన ప్రమాదం సంభవించినప్పుడు కూడా అంటే వాతావరణ మార్పుల వల్ల
వాతావరణంలో అంటే అధిక వర్షాలు పడ్డప్పుడు కూడా కొన్ని విమాన ప్రమాదాలు జరిగే సంభవించే అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఆయన ఎయిర్పోర్ట్లకు సందర్శించి అక్కడి ప్రాంతాలను కూడా ఆయన చాలా గమనించేవాడు. అలాంటి వ్యక్తి అంటే ఈరోజు ప్రమాదం జరగంగానే ఆయన అయితే ఉటావుటిన ఆ ప్రాంతానికి ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. కానీ ఏదైతే అంటే దీన్నైతే పూర్తిగా అంటే ఇప్పుడు చాలా స్మార్ట్గా వ్యవహరిస్తుందా అదే ఏదైతే బీజేపీ క్యాడర్ ఉందో ఇదంతా కూడా స్మార్ట్గా వ్యవహరిస్తుందా రామ్మోహన్ నాయుడు విషయంలో, అంటే కేవలం ఆయన మీదనే తోసిపుచ్చే వ్యవహారం కొనసాగిస్తున్నారా అన్నట్లయితే ఆపోజిషన్ వాళ్ళు అంటున్నారు. ఒకవేళ నిజంగా అంటే ఈ ప్రమాదం పూర్తిగా కూడా దీనికి బాధ్యత రెస్పాన్సిబిలిటీ కేవలం ఎవరైతే నరేంద్ర మోడీ ఉన్నారో ఇంకా అమిత్ షా ఉన్నారో కేంద్ర మంత్రి అంటే వీళ్ళందరూ కేంద్ర మంత్రులు అందరూ బాధ్యత వహించాలి, రామ్మోహన్ నాయుడుతో సహా అందరూ బాధ్యత వహించాలి అన్న కోణంలో అయితే ఆపోజిషన్ వాళ్ళు అంటూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి అనే డిమాండ్లు కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటికే. అయితే ఈ వ్యవహారం మాత్రం ఖచ్చితంగా అంటే ఇది టెక్నికల్గా సంభవించిందని అధికారులు అంటూ ఉన్నారు. టెక్నికల్గా సంభవించింది దీనిపైన ఒక క్లారిటీ అయితే లేదు, స్పష్టత లేదు. ఇది టెక్నికల్గా సంభవించిందా లేకపోతే ఏదైనా వాతావరణంలో మార్పు వల్ల సంభవించిందా, వాతావరణం వల్ల సంభవించిందా, అందులో అంటే ఇంజన్లో టెక్నికల్ లోపమని కొంతమంది అంటున్నారు. కాదు ఏదో బర్డ్ అంటే ఎయిర్లోనే ఏదో బర్డ్ దానికి తాకడం వల్ల ఇలా సంభవించింది అంటున్నారు. ఏది వాస్తవం అనేది అయితే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. ఇందులో దాదాపు అయితే ఇప్పటికే 40 మంది మరణించారు. ఇంకా స్థానిక ప్రాంతాలు దానిపై చెల్లాచెదురైపోయాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను ఈ వ్యవహారం అయితే భయపెడుతుందని చెప్పుకోవాలి. ఇటీవలి కాలంలోనే విమాన ప్రమాదాలు అయితే రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా విమానాలు ఎక్కాలంటేనే కూడా జనాలు భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఒకే రోజు అంటే అమెరికా సూడాన్లలో జరిగిన విమాన ప్రమాదాలు కూడా దీనికి అంటే ఏకంగా 84 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదివరకే అలాంటి భయంకరమైన ప్రమాదాలు కూడా సంభవించాయి. బాధిత కుటుంబ సభ్యులను కూడా ఈ వ్యవహారం అనేకంగా ఆవేదనకు గురి చేస్తూ ఉంది. ఈ ప్రమాదాలకు పైలట్స్ కావచ్చు, విమానంలో సాంకేతిక లోపాలే కారణమని కూడా కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే పైలట్స్కి అదైతే వాళ్ళకు అంటే విరామం లేకుండా ఏకదాటిగా వాళ్ళకు ఇలాంటి డ్యూటీలు ఉండడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా టెక్నికల్ సాంకేతిక పరంగా కూడా విమానాలను సరిగ్గా చెక్ చేయకపోవడం, అందులో అంటే ప్రయాణానికి ముందు వాటిని సవ్యంగా వాటిని పరీక్షించకపోవడం, ఇవన్నీ కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి అన్నట్లయితే తెలుస్తోంది. అయితే తాజా సౌత్ సుడాన్లో కూడా ఘోర విమాన ప్రమాదం అయితే జరిగింది. భారత కాలమానం ప్రకారం అయితే ఎప్పుడు బుధవారం అంటే ఆ రోజు బుధవారం సాయంత్రం విమాన ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మరణించారు. ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు కూడా అధికారులు చెప్పారు. ఇందులో ఇంకా ఏదైతే యూనిటీ రాష్ట్రంలో అంటే యునైటెడ్ రాష్ట్రం ఉందో ఇంకా గ్రేటర్ అంటే పయనియర్ అనే ఆపరేటింగ్ కంపెనీ కూడా ఈ కార్యకలాపాలు అయితే నిర్వహిస్తూ ఉంటుంది. విధుల్లో భాగంగా ఉద్యోగుల్ని తీసుకొని రాజధాని జుబాకు చెందినటువంటి వీళ్ళందరినీ కూడా అక్కడికి బయలుదేరిస్తూ ఉంటుంది. అయితే ఏదైతే రన్వే నుండి 500 మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తింది, దీంతోనే విమానం కూలిపోయింది అన్న కోణంలో అయితే తెలుస్తోంది. ప్రయాణికుల్లో కూడా 16 మంది సౌత్ సుడాన్, 2 చైనా, ఒక భారతీయుడు ఉన్నట్టు తెలిసింది. ఇక భారత కాలమానం ప్రకారం ఇక ఆ రోజు గురువారం అంటే ఈరోజు గురువారం అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం కూడా వైమానిక హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. మొత్తంగా 64 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇట్లా ఈ రకంగా అంటే దాదాపుగా 2025 ఏడాది ప్రారంభంలోనే ఇలా ఒకే రోజున విమానాల ప్రమాదాలు చాలా సంభవించాయి. ఇలాగా అంటే 2020 సంవత్సరం నుంచి 2024 మధ్య కూడా దాదాపు 26 బోయింగ్ విమాన ప్రమాదాలు జరిగినట్టు అధికారులు అయితే తెలుపుతున్నారు. 10,000 మంది ఇలాంటి ప్రమాదాల్లో దాదాపుగా 10,000 మంది మరణించారు. ఒక్క 2024 ఏడాదిలోనే 15 విమాన ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 318 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదాల్లో 50% ప్రమాదాలకు ప్రధానమైన కారణం పైలట్ల కారణమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే వారి నిర్లక్ష్యం, ఇంకా దీనికి పైలట్లు అనుభవం లేని పైలట్లు కూడా వీళ్ళు ఇంకా అలసట చెందడం కూడా ఇవన్నీ కూడా కారణాలని తెలియజేస్తున్నారు. ఇక 20% వరకు ప్రధానంగా విమానంలో తలెత్తే సాంకేతిక లోపాలు ఇవన్నీ అంటే పిడుగుపాటు, తుఫాన్లు, ఏవైతే బ్యాడ్ వెదర్ ఇవన్నిటికీ 15% వర్తిస్తూ ఉంది. టెర్రరిజం, మిసైల్ దాడులు 5%, ఇలా రకరకాల ప్రమాదాలు అయితే విమాన ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. ఈ కోణంలోనే ప్రస్తుతం అయితే దీనిపైన అయితే ఇప్పటికే అధికారులు ఇంకా దర్యాప్తు ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఇంకా ఎంతమంది క్షతగాత్రుల్లో ఎంతమంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా ఇంకా విచారణ కొనసాగుతోంది.